రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 సభ్యులు ఒక బృందంగా ఏర్పడి హైవేలపై ఉన్న షాపులనే టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు వివరించారు. 6 నిందితుల్లో A1, A2 నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారని, మరో ఇద్దరిని షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రంగస్వామి వివరించారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ బృందానికి తగిన రివార్డులతో సత్కరించారు. చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మన కాడ ఈ షటిల్ లిఫ్టింగ్ తీసుకొని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మాత్రం తీసుకొని కూడా జరుగుతుంది. ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇలా 5 మంది ఒకేసారి షట్టర్ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని ఫోర్సులో పట్టుకు బలంగా వాళ్ళ లాగితే అది కొద్దిగా బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరే సందులు వస్తుంది. ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న కౌంటర్లో ఉన్న అమౌంట్, అట్లానే లాకర్లో ఉన్న అమౌంట్ వాళ్ళు దొంగతనం చేసుకుని జరిగింది. దీనిలాగా మన కాడతో పాటు అట్లానే మోయినాబాద్ అనే పోలీస్ స్టేషన్లో, మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్లో కూడా ఇది దొంగతనం చేస్తారు. అయితే వీళ్ళు పట్టుకునే క్రమంలో మనకంటే ముందే అక్కడ బెంగళూరు పోలీస్ వాళ్ళు, సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఇద్దరిని, మెయిన్ అఖిల్ గంగాధర్ని, అనిల్ అరెస్ట్ చేశారు. మనం ఒక ఇద్దరిని, హనుమంత్ రాజు ఒక ఆయన, అట్లనే పుజీ రాజు అనే ఇద్దరిని